మీడియా అనేది అందులో ఇప్పుడు నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చింది చెప్తాను చూడు. నువ్వు అడిగే విధానంలో నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు. నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పుకుండవు, నేను ఎవరికి చెప్పుకుంటాను. వీ నో ఈచ్ అదర్ సిన్స్ 30 years. మోర్ దెన్ 30 years. ఎగ్జాంపుల్ 40 years. ఇంకా చెప్పాలంటే 38 అంటే 90లో నేను 88 సినిమా ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు. ఎస్. అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడి, ఇక్కడ టచ్ చేసుకొని ఇట్లా ఉండేవాడి, కొంచెం యంగ్గా ఉండేవాడి. అప్పటి నుంచి నువ్వు అప్పటి నుంచి కూడా ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్. ఇది బేసికల్గా వెరీ సో నీతో కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు నాకు అందుకే చాలా మందికి ఇంటర్వ్యూ ఇచ్చిన ఏముంటుంది మొనాటనే ఇది వస్తుంది నువ్వు లాస్ట్. సో నేను ఎప్పుడు కూడా ఎందుకంటే నీతో నాకు ఇంటరాక్షన్ బాగుంటానికి కారణం పరిచయం, లాంగ్ వే. ఏ ఛానల్ చేస్తావు అనేది నాకు సెకండరీ, నువ్వు ఇక్కడ ప్రైమ్ నాకు. సో ఛానల్ వల్ల నీకెంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ నీ వల్ల అయితే మాత్రం ఏ ఛానల్ కన్నా ఉపయోగపడుతుంది. అండ్ నీకు నాకున్న పరిచయంలో నీకన్నా పెద్దవాడు కాబట్టి ఒక బ్రదర్లాగా ఆలోచిస్తాను. నువ్వు ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నువ్వే రీజను, కానీ ఇంతకన్నా 100 రెట్లు పైన ఉండలేకపోవడానికి కూడా నువ్వే రీజన్. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ థరోలీ. కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి ఈ స్థానంలో కంఫర్టబుల్గా ఉన్నావు, నీ భార్య బిడ్డల బాసు, నేను తప్పను. నాకు అంటే ఇది అనకూడదు, కానీ నీ ముందు ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్డ్ జర్నలిస్ట్. మామూలు నీకున్నంత ఇంగ్లీష్ పరిజ్ఞానం, నీకున్నంత ఇవాళ బిఏ లిట్టా ఎంఏ లిట్, ఏం నాలెడ్జ్ ఉంది నీకు? నీ నాలెడ్జ్ని కానీ నువ్వు సరిగ్గా ఫోకస్ చేసుకో. ఇంకే వ్యక్తిగతమైన అప్రోచ్లో మిస్టేక్ అయ్యి, లేకపోతే నేను చెప్తున్నా కదా, ఇవాళ ఎవడైనా ఏ పెద్ద గొప్ప ఛానల్ అయినా సరే, ఐ విల్ ఛాలెంజ్ దెమ్, యూ అపాయింట్ దిస్ ఫెలో నాగేంద్ర అనేవాడిని, విల్ సీ వాట్ హీ కెన్ డూ, ఐ నో దట్. బట్ హియర్ నిన్ను ప్రమోట్ చేసుకోలేకపోయావు, నిన్ను నువ్వు బ్రాండింగ్ గురించి మాట్లాడుకుంటే నువ్వు బ్రాండింగ్ చేసుకోలేకపోయావు. కానీ నీ బ్రాండ్ ఏంటో, నీకున్నటువంటి దమ్ ఏంటో నాకు తెలుసు. అయితే ఇది రాకపోవడానికి కారణం నీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి నాయన, ప్రతి మనిషికి ఉంటాయి. నువ్వే ఆలోచించుకున్నా నేను ఈ తప్పు చేసేది, అలాంటి తప్పులు అలా. కానీ ఆ తప్పులు నిన్ను ఎదగకుండా ఒక మంచి రేంజ్కి వెళ్ళాల్సిన వాడి కదా నాయన. నేను నీతో మాట్లాడుతున్నా. ఒకసారి రాజ్దీప్ సర్దేశాయ్, ఒక అర్నబ్ గోస్వామి, ఆ టైపులో వాళ్ళ కాదు, ఇంకొక యాంగిల్లో ఆ రేంజ్కి వెళ్ళాల్సిన వాడు ఏమైతున్నావు నాగేంద్ర కుమార్. యు ఆర్ నాట్ బ్లడీ కన్ఫైన్ టు తెలుగు ఇండస్ట్రీ మ్యాన్. నీకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్కి నువ్వు నేషనల్ ఛానల్స్లో ఉండాల్సిన వాడు. నీ దురదృష్టమో, లేకపోతే నిన్ను మార్కెట్ చేసుకోలేకపోవటమో, నీ వ్యక్తిగతమైనటువంటి అప్రోచ్, వాట్ ఎవర్ విత్ ద రీజన్, యువర్ సచ్ ఏ దమ్మున్న జర్నలిస్ట్. ఇది చెప్తున్నాను. అంటే ఆల్ ది వే ఇండస్ట్రీ మనుషులకు ఎలా ఉంటుందంటే, మనుషుల్లో ఉండే టాలెంట్ చూడరు, అతను దమ్ము ఏంటో తెలియదు అనిపించింది. ఏంటి నాగేంద్ర ఇక్కడ ఇటు కాదు ఉండాలి, ఎలాగ క్వశ్చన్ చేస్తావు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబడతావు, కర్ర విరగకుండా పాము సాగకుండా ఎంత చక్కటి క్వశ్చన్ చేస్తావు, ఎదుటి వ్యక్తిని ఎంత మంచిగా మాట్లాడతావు, అనుకున్నది మళ్ళీ ఎంత బాగా చెప్తావు, ఎవరికి తెలియదు. దీని లౌక్యం అంటారు, దీని ఇది అంటారు, నీకు అది ఉంది. యు ఆర్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బ్రిలియంట్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ సార్. దురదృష్టం ఏంటంటే, అంటే నేను దురదృష్టం అన్న కానీ బాధ ఎక్కడ వేస్తుందంటే, అరే ఈ వ్యక్తి ఆ రేంజ్లో ఉండాల్సిన వాడు సింపుల్గా ఒక ఛానల్కి కన్ఫైన్ అయిపోయి, ఓకే అంతకుముందు కూడా నువ్వు చేసావు ఏబిఎన్లోనే ఇక్కడ, బట్ యు ఆర్ నాట్ యు నెవర్ గివెన్ బెస్ట్ ప్లేస్. అది నీలాంటి వాడు పెట్టుకోలేకపోవటం కూడా ఛానల్స్కి, గుర్తించలేకపోవడం ఛానల్స్ యొక్క ఇది. ఎంత బ్యూటిఫుల్ రిపోర్టింగ్. యు ఆర్ నాట్ ఎ మిరియర్ ఫిల్మ్ జర్నలిస్ట్. దో యూ ఎంటర్డ్ యాజ్ ఎ ఫిల్మీ జర్నలిస్ట్, యు ఆర్ బియాండ్ దట్. యు ఆర్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్లో బెస్ట్ జర్నలిస్ట్ అవ్వగలిగే దమ్మునిది. ఎందుకో చెప్పాలనిపించింది. ఇందాక ఆఫ్ ది రికార్డ్ చెప్పకూడదు, ఇప్పుడు చెప్పాలి. ఐ డోంట్ వాంట్ యు టు కట్ దిస్. ఇది ఎవరికైనా ఉపయోగపడద్దేమో, ఏమో నాగేంద్ర అనేవాడిని ఇంకొక నాగబాబు అనేవాడు చెప్పాడు కదా అనేది కూడా నాకు ఉండాలనే ఉపయోగపడు. యూజ్ చేసుకో.
థ్యాంక్ యూ సార్. ఇంకా యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్, ఇంకా లాట్ ఆఫ్ ఏజ్ ఉంది నీకు, ఇంకా నీకు భవిష్యత్తు ఉంది, అయిపోలా. మీకు జర్నలిజంలో మీ అదృష్టం ఏంటంటే మీరు 90 ఏళ్ళు వచ్చినా మాట్లాడగలిగితే చాలు. పాత ఆవకాయలాగా దాని వాల్యూ. ఇప్పుడు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ ఏజ్కి వాళ్ళ దీనికి ఏం సంబంధం లేదు, అది పోయింది. కానీ నీలాంటి వాడు ఇట్ షుడ్ బి దేర్. అవుతాను నేను. థ్యాంక్ యూ. ఐ విష్ ఇట్. ఏదో ఒక రోజు ఒక గొప్ప ఛానల్, ఒక పెద్ద ఛానల్, అట్లీస్ట్ తెలుగు ఛానల్స్ విల్ బి దేర్. నీకు మంచి స్థానం ఉండాలి. ఐ విష్ ఇట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇందాక ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అంటే ఎవరి మట్టుకు వాళ్ళు రాస్తున్నారు, వీ డోంట్ కేర్ ద మీడియా. నీహా గురించి థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ దట్. ఇవాళ మీడియాని ఎందుకు అంటే కేర్ చేయటం అంటే నా ఉద్దేశం, ఐ రెస్పెక్ట్ మీడియా, బట్ ఐ డోంట్ రెస్పెక్ట్ మీనింగ్లెస్ రిపోర్టింగ్. నేను ఒక్కసారి ఒక ఛానల్ చూస్తే ఈ ఛానల్ ప్రయారిటీస్ ఏంటి, ఈ ఛానల్ ఎవరికి వాల్యూ ఇస్తుంది, ఎవరిని వెనకేసుకొస్తుంది, ఎవరిని ద్వేషిస్తుంది అని చెప్పడానికి నేను అక్కర్లా. ఒక 10th క్లాస్ చదివే కుర్రను కూర్చోబెట్టిన ఇది సో అండ్ సో పార్టీకి అఫిలియేట్ అయిందో లేకపోతే సో అండ్ సో వ్యక్తికి అఫిలియేట్ అయింది చెప్తాను. అరే నిజంగా ఒక ప్యూర్లీ అట్లా అయిపోయింది. మన దురదృష్టం ఏంటంటే మన ఇండియన్ జర్నలిజం అట్లా అయిపోయింది. ఇండియా మొత్తం టాప్ నేషనల్ లెవెల్లో అక్కడక్కడ ఒక CNN, ఒక BBC లాంటివి తప్ప వాటికి కూడా మచ్చ వచ్చేసి. కానీ కొంత బెటర్ మనకు కూడా కొన్న దెరార్ హిందూ మ్యాగజైన్, హిందూ పేపర్. మీ అందరూ చెప్తారా దెర్ వాజ్ నెవర్ గోయింకా దానికి హెడ్ కాదు కదా, రామ్ గారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గోయింకా, హిందూకి రామ్ గారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గోయింకా. వాళ్ళు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. వాళ్ళ ఇన్నాళ్ళు 130 సంవత్సరాలు 135 సంవత్సరాలు హిందూ పెట్టి ఇన్నాళ్లలో వాళ్ళు ఒక్క సింగిల్ కాంట్రవర్సీ అన్నది రాయలేదు సార్. అవసరం లేదు. స్ట్రైట్ బ్యూటిఫుల్ రిపోర్టింగ్. అది జనరలైజేషన్. అలాంటి అంటే మేము నాలాంటి అలాంటి జర్నలిస్టులు కరువు అయిపోయారు ఏంటి, ఎవరో ఒకళ్ళిద్దరు అలా ఒకసారి మెరిసిల్లిపోతున్నారు అనిపిస్తుంది. సో మీడియాలో ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతిదీ ఒక మీడియాయే. ఎవరికి నోటుకు వచ్చినట్టు ఆడు పెట్టి పడదొచ్చు ఏదైనా సరే. సో అసలు ఈ ప్రపంచంలో ఎవడు ఏమనుకుంటాడు అనేది నేను లెక్కచేయను. నా జీవితం నాకేంటి అనేది ముఖ్యం. నా పిల్లలు సంతోషంగా ఉన్నారు లేదా నాకు అదే ఇందాకే చెప్పారు. నేను ఎవడు ఎన్ని మాట్లాడిని ఏం చేయని ఐ డోంట్ కేర్. ఇఫ్ మై సన్ ఆర్ మై డాటర్ నాన్న ఈ బాధ అనిపిస్తున్నానంటే దామ్మ దగ్గర వదర్స్ దాన్ని మళ్ళీ అనలైజ్ చేయను. వాళ్ళ గురించి ఏమన్నా రాసుకోరా, ఎవడ ఏ రాసుకుంటారో రాసుకుంటారు, కేర్లెస్. రియల్లీ మీ ట్రావెల్ ఎక్కడ నెల్లూరు అక్కడ ఒక కొడుకుగా ప్రారంభమై మళ్ళీ అన్నయ్యలోని ఒక ఫాదర్ని చూసుకోగలిగి అదంతా మీ జర్నీ యాజ్ ఎ సన్ అండ్ యాజ్ ఎ ఫాదర్ అండ్ యాజ్ ఎ బ్రదర్ అసలు చాలా ఒక పరిపూర్ణమైన పూర్ణ కుంభంలా కనిపిస్తారు మీరు. ఎందుకంటే యూ ఎంజాయ్డ్ ఎవ్రీ కార్నర్ and every cone of life, whether it is from the parent side, whether it is from the side of the brother, children, younger brothers, total ga you are a magazine of many people. Andarni watch chestu, andarni follow avutu, andartho move avutu, intlo members అందుకని ఏం కావాలి. What a journey. ఎవరికైనా అదే కదా. You have enjoyed. నువ్వు నీ బిడ్డలతోటో, నీ భార్యతోటో, లేదా నీ అమ్మా నాన్నతోటో, నీ అన్నదమ్ములతోటో, నీ స్నేహితులతోటో, నువ్వు ఇష్టపడేటువంటి మనుషులతోటో, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవటంలో ఏమి లేనప్పుడు ఇంకెందుకు ఆ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టుడే పాలిటిక్స్ లో అయినా మీరు కళ్యాణ్ బాబుకి సపోర్ట్ గా నిలబడడం కోసం అక్కడ నిలబడ్డారు. నేను చెప్తాను అది కరెక్ట్. నేను కళ్యాణ్ బాబుకున్నంత కళ్యాణ్ బాబు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మాసెస్. ప్రజల కోసం ఆయన మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్. ప్రజలంటే విపరీతం టువర్డ్స్ సొసైటీ. నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను కళ్యాణ్ బాబు అంత మ్యాడ్నెస్ లేదు. అంటే మ్యాడ్నెస్ ఇన్ ద సెన్స్ కళ్యాణ్ బాబుకున్నంత పిచ్చి ప్రేమ నాకు లేదు. నేను ఆమె ప్రాక్టిక్. కానీ నాకున్న ఒక పిచ్చి ప్రేమ వల్ల మా తమ్ముడికి నేనేం చేయగలుగుతాను, మా తమ్ముడికి అంటే రాజకీయంగా బియాండ్ దట్ నా తమ్ముడు రాజకీయాలు ఉన్నాడు, అనే ఈ పని చేసి పెట్టు అంటే సంతోషంగా చేస్తాను 1% కూడా. అలాగే ఇవాళ ఏది కూడా పార్టీ నుంచి నేను ఆశించను, ఏది తీసుకోను.
తను చెప్తేనే చేస్తాను తప్ప తను చెప్పకపోతే చేయను. నేను ఏది ఆశించాను కళ్యాణ్, అది కళ్యాణ్ బాబు కూడా తెలుసు. చిన్న ఏది ఎక్స్పెక్ట్ చేయడం, ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? నీ సొమ్ము నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.